అధికారం చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే ప్రజా ఆగ్రహానికి గురై ఇచ్చిన హామీలు నెరవేర్చక అన్ని వర్గాల ప్రజానికం ఈరోజు బాధపడుతున్న సందర్భం మీకు తెలుసు. 6 గ్యారెంటీల పేరు మీద చట్టబద్ధత కల్పిస్తానని చెప్పేసి శాసనసభలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకొని మరి మాట మార్చి ఇప్పటి వరకు దానికి చట్టబద్ధత కల్పించలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా 420 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చక డిక్లరేషన్స్ పేరు మీద ఆ రోజు స్వయంగా రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలో బీసీ డిక్లరేషన్ కానీ, రైతు డిక్లరేషన్ కానీ, యువ డిక్లరేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానీ ఎన్నో డిక్లరేషన్ పేరు మీద వారు అబద్ధాలు చెప్పడమే కాకుండా వారి అధినేతతోటి కూడా అబద్ధాలు చెప్పించి ప్రజల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఇచ్చిన మాటకు కట్టుబడి గ్యారంటీ అంటే మోడీ గ్యారంటీగా యావత్ భారతదేశంలో ఏ హామీ ఇచ్చినా ఖచ్చితంగా నెరవేర్చే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ఈరోజు మన ముందుకు వస్తున్నారు. మనం ఒకసారి ఒక వాగ్దానం ఇచ్చినా, మేనిఫెస్టోలో ఒకసారి హామీ ఇచ్చినా ఆ హామీ తప్పక నెరవేర్చదు. ఎందుకంటే అది నరేంద్ర మోడీ గారి హామీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏ రాష్ట్రం వెళ్ళినా భారతీయ జనతా పార్టీ పాలించేటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ ఏ హామీ ఇచ్చినా ఒకవైపు హామీలు నెరవేర్చడంతో పాటు మరోవైపు అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కారుల పేరు మీద ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా మళ్ళీ ప్రజలు అధికారం మనకు కట్టబెడుతున్నారంటే ప్రజల వైపు, ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో మీరు కళ్ళారా చూస్తున్నారు.